తినడానికి తిండికి లోపం ఉండకూడదని చెప్పని ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చేవాడనే ఒకటి. అది తెచ్చినప్పుడే నేను పోరాడాను. కాలేకడికి అన్నం పెట్టడంతో పాటు వర్షపాతం తక్కువగా ఉండి వర్షాధారం మీద ఆధారపడుతున్నటువంటి పేద ప్రాంతాలకి ఎక్కువ డబ్బులు కేటాయిద్దాం, వేల కోట్ల రూపాయల డబ్బులు వస్తుంది, ఆ డబ్బుల్ని ప్రతి వర్షపు చొక్కా సద్వినియోగం ఏర్పాటు చేద్దాం. అప్పుడు పేద ప్రాంతాలకు అనంతపూర్ లాంటి జిల్లాలు కూడా సస్యశ్యామలం అవుతాయి, తాగునీటికి ఇబ్బంది ఉండదు అని చెప్పని గట్టిగా పోరాడాను. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? 7,000 కోట్ల రూపాయలని ఈ రాష్ట్రంలో ఉపాధి హామీ చట్టం కింద ప్రతి ఏడాది ఖర్చు పెడుతున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఖర్చు ఇక్కడే. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బు ప్రతి రూపాయి వర్షపు చుక్క ప్రతి చుక్క సద్వినియోగం చేస్తున్నారా? ముళ్ళ కంపల పక్కన అక్కడ ఉన్నాయని చెప్పిన మస్తరో సొద్దు పెట్టేసి కొంత మింగేసి కొంత పాపం పేదలకు ఇచ్చేసి చేతులు దొరుకుకుంటున్నారు. ఓటు బ్యాంకులుగా మార్చి మనకి పేదరికం పోయేందుకు ఒక్క పని కూడా చేయడం లేదు. పోనీ ఇవన్నీ దాటి రైతు పంట పండించాడు, కష్టపడి పంట పండించాడు, పంటకి రేటు వచ్చే విధానాలు ఏమన్నా చేపడుతున్నారా? పక్క రాష్ట్రంలో రేటు ఉంటే అక్కడ అమ్ముకోవడానికి వీల్లేదు, ఈ దేశం బయట రేటు ఉంటే అమ్ముకోవడానికి లేదు. ఇక్కడ రేటు పడిపోతున్నా, రైతు చస్తున్నా, కౌలుదారు ఆత్మహత్య చేసుకుంటున్నా వీళ్ళొచ్చి చాలా సానుభూతి నటించి మొసలి కన్నీళ్లు కార్చి మీరు పన్నుల రూపంలో కట్టిన డబ్బుని ఎక్కువగా ఇచ్చి ఫోటోలు తీసుకుని పేపర్లో ఎంచుకుంటారు తప్ప రైతు కన్నీళ్లు కార్చాల్సిన అవసరం లేకుండా పంట పండిస్తే రేటు వచ్చి ఏర్పాటు చేయాలని ఒక్క పార్టీ కూడా ఇంగితం చేయాలండి. లోక్సత్తా కమ్యూనిస్ట్ పార్టీల సహకారంతో రైతు సంఘాలందరి భాగస్వామ్యంతో ఓ ఉద్యమాన్ని 4 నెలల క్రితం చేసింది. పక్క రాష్ట్రంలో కర్ణాటకలో, మహారాష్ట్రలో మంచి రేటు ఉంటే బస్తా ధాన్యానికి 1,100 రూపాయల దాకా పలుకుతుంటే మన రాష్ట్రంలో 700 పలుకుతుంటే కౌలుదారులు చిన్న రైతులు నష్టపోతుంటే ఇది అన్యాయం, ఈ రైతులకు రేట్లు రావాలి, అక్కడ రేటుంటే అమ్ముకునే ఏర్పాటు కావాలి, ఆదాయం పెరగాలని చెప్పని ఎదురు తిరిగాం. ఆంక్షలు పెట్టారు, పక్క రాష్ట్రం నమ్మడానికి వీలేదని చెప్పని లోక్సత్తా ప్రభుత్వాన్ని ఎదిరించింది. ఆనాడు మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం చేసినట్టుగా తెల్లవాళ్ళు ఎదిరించడం కోసం పాదయాత్ర చేసి ఉప్పుని ఆయన తీసి సముద్రం నుంచి అరెస్ట్ అయినట్టుగా మేము ప్రభుత్వాన్ని చెప్పాం. దమ్ముంటే అరెస్ట్ చేయండి. మేము ధాన్యాన్ని రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి భుజాల మీద సంచులు మోసుకెళ్ళి ఎట్ల బండి మీద బస్తాలు పెట్టుకుని పక్క రాష్ట్రానికి వెళ్ళి అక్కడ అమ్ముతాం. దమ్ముంటే అరెస్ట్ చేయండి, మేము అరెస్టులు ప్రతిఘటిస్తాం. అరెస్ట్ చేశారని చెప్పని మేమంతా వచ్చి కన్నీళ్లు కార్చి ప్రజల ముందు మొరపెట్టుకోం. మమ్మల్ని జైల్లో పెడితే మేము మౌనంగా భరిస్తాం, కోర్టు ముందు పెడితే లాయర్ను కూడా పెట్టుకోం, శిక్ష వేస్తే మేము సంతోషంగా అనుభవిస్తాం. శిక్ష వేశారు కాబట్టి పదవులను తీసేస్తే మేము ఇంటికి వెళ్ళి కూర్చుంటాం. అంతేగాని అధర్మానికి మాత్రం తలవకం. దమ్ముంటే అరెస్ట్ చేయండి చెప్పిన వాళ్ళకి చెప్తే ఇక్కడ పక్కనే ఉన్న కర్నూలు జిల్లా నుంచి మేము రాయచూరు జిల్లా దాకా కర్ణాటక దాకా తీసుకెళ్లి పాదయాత్రకి వెళ్ళి అక్కడ అమ్మాం. తెలంగాణలో నిజామాబాద్ నుంచి నాందేడ్ జిల్లా మహారాష్ట్ర దాకా పోయి అమ్మాం. మంచి రేట్లకు అమ్మాం. ప్రభుత్వం అరెస్ట్ చేసే సాహసం చేయలేదు. అసెంబ్లీలో ప్రశ్నిస్తే ఏం చేస్తున్నారు మీరు? దుర్మార్గపు చట్టాలను పెట్టారు, ఆంక్షలు పెట్టారు, ఉల్లంఘిస్తే అరెస్ట్ చేయరు, ఆ ఆంక్షలు తీసేరు, మీకు ఏమైనా సిగ్గుందా అని అడిగితే ముఖ్యమంత్రి గారు స్వయంగా సమాధానం చెప్పాడు. జయప్రకాష్ గారు, మిమ్మల్ని అరెస్ట్ చేసే ధైర్యం మాకు లేదు, ఎందుకంటే చట్టాన్ని మీరు ఉల్లంఘించటంలా, చట్టాన్ని వీధి రౌడీలాగా బజారు గూండాలాగా ప్రభుత్వమే ఉల్లంఘించింది. దేశంలో ఎక్కడైనా రైతుకు అమ్ముకునే హక్కు చట్టం ఇస్తే ఆ చట్టాన్ని ఉల్లంఘించి వీళ్ళు ఇక్కడ ఆదేశాలు ఇచ్చారు, ఇలా రైతులు అమ్ముకోకుండా ఆపండి, రేట్లు పడిపోయేట్టు చేయండి అని చెప్పారు. ముఖ్యమంత్రి ఎప్పుడైతే ఒప్పుకున్నారో రైతుల్లో ధైర్యం పెరిగి ఈ ఆంక్షలు